చెరువులకు చేటు నానాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం. ఇక ఎఫ్టీఎల్ హద్దుల నిర్ణయంలో జాప్యం, నీటిపారుదల శాఖలో ఇప్పటికీ పూర్తి కానివి తీరు అంట. అయితే జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఉండాలని చెప్పేసి డిమాండ్లు. హైడ్రా పని అయిపోయింది. మేము ఫాతిమా కాలేజీని కూల్చాం, ఆడ పేదోళ్ళు చదువుకుంటారు అని చెప్పినప్పుడే దాని పని అయిపోయింది. ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ అనురాగ్ కాలేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అయిపోయింది. విద్యా సంవత్సరం లోపు హైడ్రా విద్యా సంవత్సరం ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు కాబట్టి అప్పుడు ఆపుతాము, తర్వాత చేస్తామని అన్నారు. మళ్ళీ కూడా కాలేజ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకా కూర్చుండలేదా పిలుచుండలేదా. ఫాతిమా కాలేజ్ అక్కడనేవా, ఇది ఇక్కడనేవా. నానాటికి భూముల ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆక్రమణదారులు చెరువులు కుంటలపై పడ్డారు. నీటి వనరులను వారు వదలడం లేదు. గజాల చొప్పున కబ్జాలకు పాల్పడుతున్నారు. అన్ని వర్గాలకు చెందిన చెరువుల పరిరక్షణకు ఎవరు పట్టించుకోవడం లేదు. నీటిపారుదల, రెవెన్యూ, పురపాలక, గ్రామ పంచాయతీ శాఖలు దృష్టి సారించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ నగరాల్లో అనేక చెరువులు మాయమవ్వగా వాటి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పేర్లు మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. షెర్ల పని కథం చేసిరు. రాష్ట్రంలో 43,000 చెరువులున్నాయి. వీటిలో 4,000 చోట్ల కబ్జాలున్నాయంట. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 920 తటాకాలు ఉంటే వాటిలో 491 కబ్జాకు గురైనాయి. ఇక 282 చెరువులు పూర్తిగా ఆక్రమణ పాలైనాయి. వరంగల్ నగరంలో 60 చెరువులు కబ్జా కూరల్లో చిక్కుకున్నాయి. ఇది పరిస్థితి. కబ్జాలు పెట్టాలి. ఎవరు పెట్టాలి? మల్లారెడ్డి పెట్టాలి, పల్లా రాజేశ్వరరెడ్డి పెట్టాలి, ఫాతిమా కాలేజీ వాళ్ళు పెట్టాలి. పెద్ద కులపోలు పెట్టుకుంటే హైడ్రా దాని జోలికి పోతుంది. దానికి కారణం ఏంటి? అందులో పేదోళ్ళు చదువుతురు. పేదోళ్ళ ఇంట్లకు పేదోడు గూడు పెట్టుకోవాలంటేనే కూలగొట్టిరు. అందుకే ఈ పోల్ హైడ్రాను గురించి మీరు ఏమనుకుంటున్నారు? హైడ్రా అటర్ ఫ్లాప్ అయింది అనుకుంటారా? హైడ్రా ఫుల్ సక్సెస్ అయింది అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. ఇప్పుడు అందరికీ అదే న్యాయం వర్తిస్తే సరే అనుకుంది. పేదోళ్ళ ఇల్లు కొట్టేటప్పుడేమో వాళ్ళు ఇల్లు కట్టుకునే దాకానేమో ఆగరు. ఇప్పుడు బలిసినోళ్ళ కాలేజీకి సంబంధించి ఏమో ఆ పిల్లలు చదువుతున్నట్టు మళ్ళీ తర్వాత మరి ఏమైంది? మరి ఇప్పుడు అది అయిపోయిందిగా, విద్యా సంవత్సరం కూడా అయిపోయిందిగా. ఏమైంది రంగనాథ్ గారు? మీరు చెప్పారు కదా విద్యా సంవత్సరం అయిపోగానే కూలుస్తామని. మళ్ళీ మాట ఎందుకు మార్చిర్రు? మళ్ళీ స్టార్ట్ సీట్లు. రంగనాథ్ గారు మీ పైన ఒత్తిడి తెచ్చి అది కూల్చకుండా ఆపుతున్న వాళ్ళ పేరు ఎవరిదో చెప్పండి. మల్లారెడ్డి కాలేజీకి గోడకు జేసీబీ బొక్కెన పెట్టంగానే మల్లారెడ్డి మనమన్లను తెచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడేసిండు. అయిపోయాయి కథం. మాఫీ ఓ పెండ్లిలా తెచ్చి కాళ్ళ మీద పడేస్తే పోపిటేగా బతుకుపోరని వచ్చేసిండు. ఇక హైడ్రా గురించి పెద్దగా మనం మాట్లాడుకోవద్దు. హైడ్రా అనేది ఒక ముగిసిన అధ్యాయం నా దృష్టిలో. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.